ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఫైట్ చేస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై అనర్హత వేటు పడితే తమకు రాజకీయంగా కలిసి వస్తుందని, సీఎం రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చినట్లు అవుతుందని లెక్కలు వేసుకుంటోంది. కానీ పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేను మాత్రం వదిలేసిందే. అసలు ఆ ఎమ్మెల్యే విషయంలో బీఆర్ఎస్ యూటర్న్ తీసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చర్చ జరుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం క్లైమాక్స్కు చేరుకుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. ఇందులో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒకరు. కానీ ఈ తీర్పు వచ్చాక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన తిరిగి గులాబీ పార్టీకి దగ్గరయ్యారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గూడెం చెరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమనే తేలిపోయింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో ఎందుకు యూటర్న్ తీసుకుందని చర్చనీయాంశంగా మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇప్పటి వరకు ఓటమి లేని నాయకుడు. పటాన్చెరు నియోజకవర్గంలో బలమైన నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాను తట్టుకొని విజయం సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అధికార పార్టీలో చేరిపోయారు. కానీ ఏడాది కూడా గడవకముందే అధికార పార్టీలో దూరం కూడా అయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో హస్తం పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేయడంతో హస్తం పార్టీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చినట్టు అయింది. అయితే గూడెం యూటర్న్ తీసుకోవడం వెనుక పటాన్చెరులో కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరే కారణంగా తెలుస్తోంది. ఈ ఆధిపత్య పోరును తట్టుకోలేక గూడెం తిరిగి కారు ఎక్కేందుకు రెడీ అయ్యారని తెలిసింది. కానీ బీఆర్ఎస్ నుంచి లైన్ క్లియర్ కాకపోవడంతో కారు ఎక్కకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు హరీష్ ప్రకటనతో గూడెం మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ దొరికినట్టేనని తేలిపోయింది. ఎప్పుడైతే హరీష్ రావు తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ఆ మరుక్షణమే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలే టార్గెట్గా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ విధ్వంసం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇక పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ టార్గెట్గా గూడెం సంచలన ఆరోపణలు చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హరీష్ రావుపై కాటా కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గతంలో సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర కాటా సొంతమని ఆరోపించారు. ఇటీవలే ఓ కార్పొరేషన్ పదవిని 40 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో ప్రత్యేకంగా టీంలు పెట్టుకుని వసూళ్లు చేయడం కాటాకు వెన్నతో పెట్టిన విద్య అంటూనే తాను ఎక్కడైనా గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు ఆయన లాఠీ దెబ్బలకు జైలు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి. దయచేసి స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. మంత్రి కుమార్తె వివాహంలో, జిల్లా మంత్రి కుమార్తె వివాహంలో పెళ్లి పేరు చెప్పి నువ్వు ఎన్ని డబ్బులు వసూలు చేసినావు చెప్పాలి. సొంత కుటుంబానికి నువ్వు ఇక్కడ ఉన్న లైవ్లో వాళ్ళు సొంత కుటుంబాన్ని తల్లితో సహా, అన్నతో సహా, వాళ్ళ సిస్టర్తో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు నీవు ఉన్నాయి. చరిత్ర అది. వేరేల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలి. అయితే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న స్టాండ్ మహిపాల్ రెడ్డికి కలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది.
ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కేవలం 9 మందిపైనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ జాబితా నుంచి మహిపాల్ రెడ్డిని మినహాయించడం ద్వారా ఆయన తమ్మవాడే అని బీఆర్ఎస్ పరోక్షంగా ప్రకటించినట్టు అయిందని అంటున్నారు. తాజాగా అసెంబ్లీలో మైనింగ్ అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మహిపాల్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు గట్టిగా తిప్పుకొట్టారు. ఆయనను ప్రతిపక్ష ఎమ్మెల్యే అని సంబోధించడం ద్వారా మహిపాల్ రెడ్డి ఇప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ పక్షాన ఉన్నట్టు తేలిపోయింది. మైనింగ్ అక్రమాల విషయంలో ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేస్తున్న సమయంలో హరీష్ రావు అండగా నిలబడడం, కేటీఆర్తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు పార్టీలో ఆయన ప్రాధాన్యతను పెంచాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల కవిత పార్టీలో నుంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీపై ప్రకటన సైతం చేశారు. అయితే కవిత కొత్త పార్టీ పెట్టగానే కవిత పార్టీలోకి మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు చేరే అవకాశాలు ఉన్నాయని గులాబీ పార్టీ హైకమాండ్కు ముందస్తు సంకేతాలు ఉన్నాయట. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మరింత నష్టం తప్పదు. అందుకే పార్టీలో ఉన్న లీడర్లను కాపాడుకునేందుకు గూడెం మహిపాల్ రెడ్డిని వాడుకోవాలని హైకమాండ్ భావిస్తోందట. గూడెంను తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా జంపింగ్ జపాంగ్లకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారట. అందుకే గూడెంకు బహిరంగంగానే మద్దతు ప్రకటించారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ మారిన అందరూ ఎమ్మెల్యేలు తిరిగి కారు ఎక్కుతామని ప్రకటించినా వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలు లేనట్టే అంటున్నారు. కానీ మహిపాల్ రెడ్డి విషయంలో మాత్రం సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.